హరే కృష్ణ. అందరికి దండ ప్రణామాలు. హరే కృష్ణ. సో ఈ రోజు మనం అందరికి కూడా గీత జ్ఞాన సెషన్ కి అందరికీ స్వాగతం. ముందుగా మనం చర్చించుకోబోయే ముందు మనము ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశకారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృత్త. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. డివోటీస్ అందరికీ ప్రణామాలు. హరే కృష్ణ. సో మనం 5వ అధ్యాయము కర్మయోగము కృష్ణ భక్తి రసభావిత కర్మలో మనం ఉన్నామండి. అయితే మనము గత శ్లోకాలలో మనము ఏ విధంగా జీవన్ముక్తుడు ఆత్మస్థితిలో ఉండేటువంటి వాడు ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటాడో మొత్తము 17వ శ్లోకం నుంచి 21 శ్లోకం దాకా మనం చర్చించుకుంటూ ఉన్నాం. అయితే ఈ రోజు మనం చర్చించుకోబోయే శ్లోకం కృష్ణ భక్తి రసభావిత కర్మలోని 21వ శ్లోకము. ఆ శ్లోకం ముందుగా చూద్దాం. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిర బుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. న ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిర బుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. న ప్రహృష్యేత్ ఇంట్లో ప్రియం బాగా ప్రాప్య తిరిగేది వాళ్ళు. అవునా? నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం ఎందుకు స్థిర చపాతి వేసుకుంటూ బుద్ధిరసమ్మూఢో తిరిగాను, బాగా తిరుగుతూ చేశాను. బ్రహ్మణి స్థితః. ఈ శ్లోకం యొక్క భావం ఏంటో చూద్దాము. ప్రియమైనది పొందినప్పుడు ఒప్పండక, అప్రియమైనది ప్రాప్తించినప్పుడు ఉద్విగ్నత నొందని వాడును, స్థిర బుద్ధిని కలిగిన వాడును, మోహ పరవశుడు కానివాడును, భగవద్ విజ్ఞానమును పూర్ణముగా ఎరిగిన వాడును అగు మనుషుడు పరబ్రహ్మం నందు స్థితిని కలిగి ఉన్నట్టి వాడే అగును. అయితే ఈ శ్లోకంలో మనకి ఏం చెప్తున్నారు? ఆత్మ సాక్షాత్కారాన్ని అంటే ఆత్మానుభవాన్ని పొందినటువంటి ఒక జీవుడు ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటాడో అన్ని కూడా మనకి ఇక్కడ కృష్ణ భగవానుడు తెలియజేస్తున్నారు. ఇక్కడ ఏమని చెప్తున్నారు? రౌండ్ వేసుకొని చూద్దాం. ప్రియం ప్రాప్య అంటే ఏంటి? ప్రియమైన దానిని పొందినప్పుడు ప్రహృష్యే ఏ మాత్రం పొందడు, ఆనందమును పొందడు. ఇంకేం చెప్తున్నారు? చా ప్రియం అంటే ఏంటి? ఇక్కడ ప్రియం కాని దానిని కనుక పొందినట్లయితే విద్యేత్ అంటే ఏంటి? కలతను పొందడు. అంటే ప్రియమైన దానిని కనుక స్వీకరిస్తే ఏ మాత్రము పొందడు, చెప్పించాడు. అప్రియమైన దానిని కనుక స్వీకరించిన ఏ మాత్రము కూడా కలతను చెందడు అని ఇక్కడ మనకి ఎవరైతే ఆత్మానుభవాన్ని పొందుతారో, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతారో అటువంటి వ్యక్తి అలా ప్రదర్శిస్తూ ఉంటాడనమాట. అయితే ఇక్కడ ముఖ్యంగా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినటువంటి వ్యక్తి 6 లక్షణాలు కలిగి ఉంటాడని కృష్ణ భగవానుడు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? ప్రేమైంది పొందితే ఏ మాత్రం పొందడు, అప్రేమైంది కలిగితే ఏ మాత్రం కూడా కృంగిపోడు, మళ్ళీ స్థిరమైన బుద్ధిని కలిగి ఉంటాడు, ఎటువంటి మోహానికి గురి కాడు, మళ్ళీ పూర్తి జ్ఞానాన్ని కలిగి ఉంటాడు అని ఇక్కడ కృష్ణ భగవానుడు తెలియజేస్తున్నారు. అయితే మనం కొంచెం ముందుగా వెళ్ళినట్లయితే గత శ్లోకాలు మనం ఏమేమి చర్చించుకున్నామంటే 5లో 17వ శ్లోకం నుంచి 21 శ్లోకం దాకా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందిన వ్యక్తి యొక్క లక్షణాలు మొత్తం కూడా ఇక్కడ కృష్ణ భగవానుడు తెలియజేశారు. అయితే మొట్టమొదటిగా గనక మనం చూస్తే 17వ శ్లోకంలో ఎవరైతే గనక కృష్ణ భగవాన్ యందు తమ యొక్క మనస్సుని, బుద్ధిని, ఆశ్రయాన్ని, విశ్వాసాన్ని పూర్తిగా కలిగి ఉంటారో వాళ్ళు పూర్తిగా కల్మష రహితులవుతారు. ఎటువంటి కల్మషాలు కూడా వాళ్ళ యొక్క దేవుళ్ళు ఉండవు. వాళ్ళ యొక్క మనసు నుంచి పూర్తిగా వెళ్ళిపోతాయి. మళ్ళీ అతడు ఏమవుతాడు? పూర్తిగా సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందినవాడు అవుతాడన్న. ఇంకొకటి ఏం చెప్తున్నారు? 18వ శ్లోకంలో మనం తెలుసుకున్న విషయం ఏంటి?
విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శునిచైవ స్థుపాకైచ పండిత సమదర్శిన. ఎవరైతే పండితులుగా ఉంటారో అంటే కృష్ణ సంబంధ జ్ఞానాన్ని కలిగి ఉంటారో వాళ్ళంతా కూడా ప్రతి జీవుల్లో కూడా, అది ఎటువంటి చైతన్యం ఉన్న జీవైనా సరే, అది శారీరకంగా ఎంత చైతన్యం తగ్గి ఉన్నట్టు కూడా అది ఏం చేస్తారు, ఎవరైతే ఈ ఆత్మ జ్ఞానాన్ని పొందిన వ్యక్తి ప్రతి జీవిలో కూడా పరమాత్మను దర్శిస్తారు. ఆ జీవి ఎటువంటి స్వభావం కలిగి ఉందైనా సరే ఆ జీవిలో పరమాత్మ ఉన్నాడు అని పరమాత్మను దర్శించేటువంటి ఆ సామర్థ్యాన్ని కలిగి ఉంటారని మనకి 18వ శ్లోకంలో తెలియజేశారు. నెక్స్ట్ 19వ శ్లోకంలో ఏం తెలియజేశారు, ఎవరైతే సమానత్వాన్ని కలిగి ఉంటారో, సుఖ దుఃఖాలు వచ్చినా ద్వంద్వాలు వచ్చినా ఏవి వచ్చినా కూడా సమానత్వాన్ని ప్రదర్శించే వాళ్ళు పూర్తిగా కూడా పరమాత్మే జనన మరణ చక్రాలు పూర్తిగా వాడు దాటగలుగుతారని మనకి మళ్ళీ మనము 19వ శ్లోకంలో తెలుసుకున్నాం. ఇప్పుడు 21వ శ్లోకంలో ఏం తెలుసుకుంటున్నారు, దీని యొక్క కంటిన్యూషన్ చెప్తున్నారనమాట. ఇది ఆత్మానుభవాన్ని పొందిన వ్యక్తి ప్రతి జీవుల పరమాత్మను దర్శిస్తారు. ఆ విధంగా పరమాత్మను దర్శిస్తూ ఎటువంటి లక్షణాలు కలిగి ఉంటారో మనకి ఆత్మ సాక్షాత్కారం పొందిన వ్యక్తి గురించి మనకి కృష్ణ భగవానుడు తెలియజేస్తున్నారనమాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, మనం ముఖ్యంగా ఈ 6 లక్షణాల్లో గనక మనం గమనించినట్లయితే అసమ్మూఢ అంటే ఏంటి, ఎటువంటి మోహానికి గురి కాకపోవటం అన్నమాట. సో ఇది చాలా ముఖ్యమైన లక్షణం. ఎవరైతే మోహానికి గురవుతూ ఉంటారో ఏమవుతుంటారు, వాళ్ళు పూర్తిగా మాయలో పడిపోయే అవకాశం ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ 6 లక్షణాలు అతి ముఖ్యమైన విషయము అసమ్మూఢ అంటే ఎటువంటి మోహానికి గురి కాకపోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అన్నమాట. అయితే ఇదే విషయాన్ని మనం గనక శ్రీమద్ భాగవతంలో గనక మనం చూసినట్లయితే, ఏదైతే మైత్రేయుడికి విదురునికి మధ్య సంవాదం జరిగిందో ఆ సంవాదంలో మైత్రేయుడు విదురుడు చెప్తారు, ఎవరైతే ఈ అజ్ఞానం అనేది కలగడానికి ముఖ్యంగా 5 కారణాలు ఉంటాయని చెప్తారు. అవి ఏంటేంటి, ఒకటి తమస్సు, రెండవది ఏంటిది మోహం, మూడవది మహామోహం, 4 తమిశ్ర, 5 అంధతా మిశ్ర. అయితే ఫస్ట్ గా ఈ అజ్ఞానానికి కారణము మొట్టమొదటి తమస్సు. తమస్సు అంటే ఏంటి, అజ్ఞానం. వాళ్ళకి ఏంటి తెలియకపోవడము, ఎటువంటి అజ్ఞానంలో ఉంటారు, అసలు నేను అంటే ఏమిటి, అసలు వాళ్ళకి ఆ విషయం పట్ల ఏ మాత్రం కూడా జ్ఞానం ఉండదు. నేను అంటే ఈ శరీరం కాదు ఆత్మ అనే విషయం పట్ల వాళ్ళకి ఏ మాత్రం అవగాహన ఉండదు. మేము స్వామి యొక్క అంశలం అనే విషయం ఇంకా ఏ మాత్రం అవగాహన ఉండదు. సో అటువంటి అజ్ఞానంలో ఉండి నేను అంటే శరీరము అనే భావనలోనే వాళ్ళు ఏం చేస్తుంటారు, వాళ్ళు ప్రతి ఇంద్రియ భోగాన్ని నేను అంటే శరీరం కాదు కాబట్టి నేను అనేక రకాల కోరికలు తీర్చుకోవాలనే ప్రయత్నంలో ఏం చేస్తుంటాడు, ఆ కోరికలు తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అలా ప్రయత్నం చేస్తూ ముఖ్యంగా ఇంద్రియ భోగంలో మనకి బాగా తెలిసిన విషయం మైథున సుఖం. మైథున సుఖం పట్ల ఎంతో ఆకర్షణ కలిగి ఉంటాడు ఈ జీవుడు. అటువంటి మైథున సుఖం మైథున భోగం చేయటం వల్ల ఆ జీవుడు ఏం చేస్తాడు, ఈమె నా భార్య, ఈమె నా పిల్లలు, నా సంతానం, నా వాళ్ళు, నా కుటుంబం, నా యొక్క ఆస్తి, నా సంపద అనే నా అనేటువంటి నిత్యాహంకార భావంలోకి వెళ్ళిపోతాడు. అలా ఎప్పుడైతే అటువంటి నిత్యాహంకార భావంలోకి వెళ్ళిపోతాడో ఆ జీవుడు ఏమవుతాడు, మోహానికి గురవుతాడు అనమాట. ఇక కోరిక తీర్చుకోవాలి అని 2వ స్థాయిలోకి వస్తాడు. ఎప్పుడైతే ఆ కోరికను తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడో అప్పుడు ఏం చేస్తాడు, ఇంకా ఇంద్రియ తృప్తి చేయాలనేటువంటి కోరికతోటి పూర్తిగా ఏం చేస్తాడు, ఇంకా చివరికి చెప్పాలంటే ఆకాశం పైన నిచ్చెనలు వేస్తుంటాడు. చివరికి చంద్రలోకంలో కూడా 10 బిల్డింగులు కట్టుకోవాలి, అక్కడ స్థలాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తాడు. అటువంటి పూర్తిగా మహామోహంలోకి వెళ్ళిపోయి ఏం చేస్తాడు, ఇంకా కోరికలు తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ విధంగా కోరికల పట్ల పూర్తిగా పరిగెడుతూ ఇంకా ఆకర్షణకు గురయ్యే కొద్దీ తను ఏమవుతాడు, తమిశ్రలోకి వెళ్ళిపోతాడు. అంటే ఎప్పుడైతే ఆ కోరికలు తీర్చుకునే ప్రయత్నంలో ఆ కోరికలు కనుక తీరలేదనుకోండి ఏమవుతాడు, క్రోధానికి గురవుతాడు. దాన్ని తమిశ్ర అని ఇక్కడ మనకి తెలియజేశారు. సో తమిశ్ర అంటే ఆ కోపానికి రావడం. ఇదే విషయాన్ని గనక మనము భగవద్గీతలో కనుక చూసినట్లయితే క్రోధాద్భవతి సమ్మోహ స్మృతి భ్రంశ బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని చెప్పారు. సో ఎప్పుడైతే మన యొక్క కోరికను తీసినటువంటి తీవ్ర ప్రయత్నం చేస్తుంటామో ఆ కోరిక గనక నెరవేరని పక్షంలో మనము క్రోధానికి గురవుతాం. ఆ విధంగా క్రోధానికి గురైన జీవుడు ఏం చేస్తాడు, ఇక పూర్తిగా తను ఆ క్రోధంలో నేను అంటే పూర్తిగా శరీరం అనే భావనలో ఉండి తను పూర్తిగా ఏం చేస్తాడు, ఇంకా ఆ కోరికలు తీర్చుకునే ప్రయత్నంలో ఇంకా అనేకమైనటువంటి దుర్మార్గపు కర్మలు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట. ఆ కోపం ఇంకా విపరీతంగా పెరిగిపోతుంది. అప్పుడు ఏం చేస్తాడు,
సమాజంలో ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. వ్యక్తిని చంపుకోవడము, ఉం, బిడ్డని తల్లి చంపడము, తల్లి బిడ్డని చంపడము, ఇటువంటి అంధతా మిశ్ర లక్షణానికి వెళ్ళినప్పుడు ఇటువంటివన్నీ ప్రదర్శిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇంద్రియ భోగం తీరలేదనుకోండి, ఆ కోపం ఇంకేమవుతుంది, మహా కోపానికి దారి తీస్తుంటుంది. అప్పుడు ఏమవుతాయి, వాళ్ళకి ఇంద్రియాలు మొత్తం కూడా వస్తాను తప్పిపోతాయి, వాళ్ళ ఆధీనంలోనే ఉండవు. మొత్తం కూడా ఏమవుతాయి, ఇంకా పూర్తిగా వాళ్ళ యొక్క ఇంద్రియ యొక్క ఆ శక్తిని పూర్తిగా కోల్పోవడం జరుగుతుంది. సో ఈ విధంగా అజ్ఞానానికి గురి కావడానికి మనం 5 రకాల ఈ కారణాలు ఉంటూ ఉంటాయి అన్నమాట. అయితే ప్రభుపాద వారు ఏం చెప్తూ ఉంటారంటే, చాలా మంది అజ్ఞానులు ఎలా భావిస్తుంటారు, అసలు జన్మించిన తర్వాత మరణించామనుకోండి, ఇక అదే ఎండ్ పాయింట్, ఇక దాంతో ఒక జీవుడికి ఏమీ లేదు, మరణిస్తే మన జీవితం మొత్తం అయిపోయింది అనుకుంటారు. అలా అనుకుని ఏం చేస్తుంటారు, ఎదుటి వ్యక్తి నుంచి ఏదైనా కావాలంటే తీసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఒకళ్ళు ఇవ్వలేదనుకోండి, లాక్కునే ప్రయత్నం చేస్తారు. అది కూడా చేత కాకపోతే ఏం చేస్తారు, వాళ్ళని చంపే ప్రయత్నం చేస్తుంటారు. సో ఇటువంటి విపరీతాలకి వాళ్ళు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటారన్నమాట. సో వాళ్ళు ఏంటంటే ఎప్పుడు కూడా ఎలా ఉంటారు, మేము యజమానులుగా ఉండాలి, మేమే వీటికి వారసులం కావాలి, ఇవన్నీ మాకే కావాలి అనేటువంటి యజమాన్యత్వాన్ని వాళ్ళు ప్రదర్శిస్తుంటారు. వాళ్ళు ఎప్పుడైతే యజమాన్యతను ప్రదర్శిస్తున్నారంటే వాళ్ళు ఏంటి, ఎప్పుడు కూడా దాసులుగా ఉండేటువంటి ప్రయత్నం చేయరు. కానీ జీవుడు తెలుసుకోలేనటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, తన యొక్క నిజ స్థితి ఏంటి, నేను స్వామి యొక్క దాసుడిని, జీవేర స్వరూపము కృష్ణేర నిత్యదాస్. సో ఈ విషయం పట్ల అజ్ఞాన వలన అవగాహన లేకుండా ఏం చేస్తుంటారు, ఆ ఇంద్రియ తృప్తి చేసుకునే ప్రయత్నంలో వాళ్ళు తమని యజమానిగా భావిస్తూ వాళ్ళు పూర్తిగా కూడా తమనే భోక్తగా భావిస్తుంటారు అనమాట. ఇదేంటిది, వాళ్ళ యొక్క అజ్ఞానము, మూర్ఖత్వం. సో ఇటువంటి అజ్ఞానంలో మూర్ఖత్వంలో ఉన్నటువంటి మనలని ఉద్ధరించే వాళ్ళెవరు, మన యొక్క గురువు. సో మనం ప్రతిరోజు కూడా ప్రార్థనా శ్లోకంలో చెప్పుకుంటున్నాం, ఓం అజ్ఞానతిమిర అంధస్య జ్ఞానాంజన శలాకయ. అంటే ఏంటి, మన గురువు ఏం చేస్తారు, మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పూర్తిగా పటాపంచలు చేసి మనలో జ్ఞానము అనేటువంటి దీపాన్ని మనలో గురువు గారు వెలిగిస్తారనమాట. కాబట్టి మనం ఏం చేయాలి, అటువంటి గురువు గారి యొక్క పాదాలను గనక ఆశ్రయించినట్లయితే మన యొక్క నిజమైన స్థితి ఏంటి, మనం స్వామి యొక్క దాసులము. కాబట్టి ఎప్పుడైతే స్వామి యొక్క దాసులుగా ఉండి మనము స్వామికి కృష్ణ భక్తియుత సేవని గనక మనం చేస్తూ ఉన్నట్లయితే, మనకు తెలియజేశారు నవవిధ భక్తి మార్గాలు, శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాక్ష్యం, ఆత్మ నివేదనం. ఈ నవవిధ భక్తి మార్గాల ద్వారా భగవంతుడికి, కృష్ణ భగవానుడికి ఎప్పుడైతే భక్తియుత సేవను చేస్తూ ఉంటామో, అప్పుడు మనకి భగవంతునికి మధ్య ఉన్నటువంటి ఆ నిజ స్థితి తిరిగి పునఃస్థాపితం అవుతుంది. మనం ఎప్పుడైతే మర్చిపోతామో, చూడండి, మనకి స్వామికి మధ్య ఉన్నటువంటి బంధం అనేది తెగిపోతుంది. తిరిగి ఈ భక్తిత సేవల ద్వారా ఎప్పుడైతే మన స్వామిని మనము అర్చన చేసే ప్రయత్నం చేస్తుంటామో, స్వామిని కీర్తించే ప్రయత్నం చేస్తుంటామో, స్వామికి మనకి మధ్య ఉండేటువంటి ఆ బంధం అనేది పునఃస్థాపితం అవుతుంటుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, ఎవరైతే ఆ విధంగా భక్తి చేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క ఇంద్రియాలు కూడా పూర్తిగా సరైనటువంటి స్థితిలోకి వస్తాయి. వాళ్ళు స్థిర బుద్ధిని కలిగిన వాళ్ళు అవుతారు. ఎప్పుడైతే స్థిర బుద్ధి కలిగి ఉంటారో అప్పుడు ఏమవుతారు, వాళ్ళు పూర్తిగా కూడా ఎటువంటి ద్వంద్వాల చేత వాళ్ళు ఏ మాత్రం కూడా ప్రభావితం కాకుండా ఉంటారనమాట. వీళ్ళని ఏమని చెప్పారు, ముని అని మనకి తెలియజేయడం జరిగింది. అంటే మునులుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ప్రేమైనా అప్రేమైనా, సుఖ దుఃఖాలైనా, సంతోష దుఃఖం ఏవైనా కూడా వచ్చినా కూడా సమాన స్థితిలో తీసుకునేటువంటి ఆ సామర్థ్యాన్ని కలిగి ఉంటారనమాట. అందుకే వాళ్ళు ఏం చెప్పారు, స్థిర బుద్ధి కలిగినటువంటి వాడిని మునులు అని చెప్పడం జరిగింది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఎవరైతే అజ్ఞానంలో ఉంటారో వాళ్ళు ఈ భగవంతుడి గురించి ఏమాత్రం కూడా అవగాహన చేసుకునేటువంటి ప్రయత్నం చేయరనమాట. ఎలా, అసలు భగవంతుని తెలుసుకోవాలంటే పరమాత్మ మనకి 3 రకాలుగా అనుభూతం అవుతారు, పరమ సత్యం 3 రకాలుగా అనుభూతం అవుతుంటారు. ఒకటి బ్రహ్మేతి, పరమాత్మేతి, భగవాన్ ఇది శబ్దతే. అయితే ఎవరైతే కొంతవరకు మాత్రమే ఆ స్వామి గురించి, ఆ జ్ఞానం గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఉంటారో వాళ్ళు కేవలం ఏం తెలుసుకుంటారు, బ్రహ్మజ్యోతి గురించి మాత్రమే తెలుసుకుంటారు. సో వాళ్ళకి దాంట్లో కేవలము సత్ మాత్రమే తెలుస్తుంది, అది శాశ్వతమైంది అన్న విషయం మాత్రమే తెలుస్తుంది. కానీ ఆ జ్ఞానాన్ని ఎలా పొందాలి, ఏ విధంగా సేవించుకునేటువంటి విషయం వాళ్ళకి ఏమాత్రం అవగాహన ఉండదు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తుంటారు, కేవలం అదే మా యొక్క నిజమైనటువంటి లక్ష్యము, చరమ లక్ష్యం అని భావిస్తుంటారు. కానీ ఒకవేళ అదే గనక ఇంకొంచెం జ్ఞానాన్ని ఇంకా కొద్దిగా తెలుసుకునే ప్రయత్నం చేసే వాళ్ళు పరమాత్మ గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు, పరమాత్మని తెలుసుకోగలుగుతారు. ఎలా,
ప్రతి జీవులు కూడా పరమాత్మ ఉన్నారు. ఈ పరమాత్మ ద్వారానే మనం అన్ని కూడా అనుభూతి చెందుతున్నామని తెలుసుకోగలుగుతారనమాట. కానీ వాళ్ళకి ఇది ఇక్కడ కేవలం సత్ చిత్ మాత్రమే లభిస్తుంది. ఏది సనాతనమైన వాడు, ఇది నిజమైనటువంటి జ్ఞానం అని తెలుసుకుంటారు, ఇది జ్ఞానం అని తెలుసుకుంటారు. కానీ అందులో ఎటువంటి ఆనందం ఉండదు. కేవలం వాళ్ళు ధ్యానిస్తుంటారు, ఆ ధ్యానంలో వాళ్ళకి ఎటువంటి ఆనందం లభించదు. కానీ ఎప్పుడైతే ఇంకా కొంచెం ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తారో వాళ్ళు ఏం చేస్తారు, సచ్చిత్ ఆనంద స్వరూపం భగవానుని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. సో భగవానుడు ఎవరు, సాకార రూపుడు. ఆయనకి కనుక ఎప్పుడైతే భక్తితో సేవ చేస్తుంటామో మనకి భగవంతునికి మధ్య ఉన్నటువంటి ఆ నిత్య సంబంధం అనేది పూర్తిగా అవగాహన చేసుకోగలుగుతూ ఉంటాడనమాట. సో ఈ విధంగా అన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇంకా ఏంటంటే మనం తెలుసుకోవాల్సిన విషయం, ఈ ద్వంద్వాలకు సంబంధించిన విషయాలు మనకి భగవద్గీతలో చూస్తే చాలా శ్లోకంలో కృష్ణ భగవానుడు వివరించారు. అన్నిటికీ ఇంకొక ముఖ్యమైన విషయం ద్వంద్వాలు. ఈ ద్వంద్వాలు ఏం చేస్తుంటాయి, మనము ఎవరైతే అజ్ఞానంలో ఉంటారో ప్రతి క్షణం కూడా సంతోషాన్ని దుఃఖాన్ని స్వీకరించే ప్రయత్నం చేస్తుంటారు. సో వీటి నుంచి కూడా విడిపడడం చాలా ముఖ్యము. అటువంటి వాళ్ళు మాత్రమే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలుగుతారని కృష్ణ భగవానుడు చెప్పారు. ఈ విషయం మనం చాలా శ్లోకాలు మనం తెలుసుకోవచ్చు. ఏమని చెప్తారు, రెండవ అధ్యాయం 14వ శ్లోకంలో, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్య తాం స్థితిక్షస్వ భారత. ఎవరైతే ఏమని చెప్తారు, ఓ కౌంతేయ, మీరు గనక మీ జీవితంలో వచ్చేటువంటి సుఖాలైనా దుఃఖాలైనా మనకి ఒక్కొక్క సీజన్ వస్తూ ఉంటుంది. ఎండాకాలం వస్తుంది, ఎండాకాలం తర్వాత వర్షాకాలం వస్తుంది, తర్వాత శీతాకాలం వస్తుంది. ఇలా ప్రతి సీజన్ కూడా మనం ప్రతి సంవత్సరం అనుభవిస్తూనే ఉన్నాం, వాటన్నిటిని స్వీకరిస్తున్నాం. ఇప్పుడు ఎండాకాలం వచ్చిందని మనం ఇక్కడ కాశ్మీరు వెళ్ళి మనం అక్కడ తలదాచుకుంటున్నామా, ఏం చేయట్లేదు, సహిస్తున్నాం, ఓర్చుకుంటున్నాం. అలాగే వర్షాకాలం వచ్చింది అనుకోండి, వర్షాకాలంలో కూడా ఏం చేస్తున్నాం, గొడుగులు వేసుకుంటున్నాము, మళ్ళీనేమో అన్ని వేసుకొని మనం బయటికి వెళ్ళి ప్రయత్నం చేస్తున్నాం, దాన్ని కూడా ఓర్చుకుంటున్నాం. శీతాకాలం వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం, స్వెటర్లు వేసుకుంటాము, రగ్గులు కప్పుకుంటాము, అన్ని వాడతాం, మఫ్లర్లు వాడుతుంటాం. ఎందుకు, మనం ఇక్కడ నుంచి పారిపోవట్లేదు, అన్ని స్వీకరిస్తున్నాం, వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తున్నాము. సో ఎంతో ఓర్పుగా సహనాన్ని వాటిని స్వీకరిస్తున్నాం. అలాగే మన జీవితంలో వచ్చే సుఖ దుఃఖాలు కూడా వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతుంటాయి. వాటన్నిటిని ఏం చేయాలి, తాం స్థితి క్షస్వ భారత, ఓ భారత నీవు వాటిని కూడా సహించు, ఓర్చుకో అని కృష్ణ భగవానుడు చెప్తున్నారు. కాబట్టి మనము కూడా మన జీవితంలో వచ్చే సుఖ దుఃఖాలను కూడా, ఇవన్నీ కూడా సీజన్స్ లాగా వస్తూ పోతుంటాయి. ఇవి కేవలం శరీరానికి మాత్రమే, ఇవి ఆత్మకు కాదు. సో ఏ కష్ట సుఖాలు వచ్చినా శరీరానికి లభిస్తూ ఉంటాయి తెలుసుకోగలగాలి. మనకి ఇంకో విషయం కూడా తెలియజేశారు. ఇప్పుడు చూడండి, ఈ శరీరం అనేది అశాశ్వతము, ఇది 6 రకాల మార్పులకు గురవుతుందని మనకు తెలుసు. ఏంటి, ఒకటి, తల్లి గర్భం నుంచి బయటికి రావడం జరుగుతుంది. ఆ విధంగా వచ్చిన తర్వాత కొంచెం ఎదుగుతుంది, ఎదిగిన తర్వాత స్థితమవుతుంది. ఆ తర్వాత 4వది ఏంటి, తిరిగి సంతాన ఉత్పత్తిని చేస్తుంది. ఆ తర్వాత కొంతకాలం క్షీణిస్తుంది, తర్వాత నశిస్తుంది. అంటే మనకు తెలుస్తుంది కదా, దేహం అనేది మార్పులకు గురవుతుంది, ఇది అశాశ్వతమైనది అని. అదే ఆత్మని కనుక చూస్తే మనము 2వ అధ్యాయంలో చూసాము, నజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఈ శ్లోకంలో ఏం చెప్పారు, ఆత్మకి పుట్టుక గాని మరణము కానీ లేదు. ఇది ఎండలో ఎండబడదు, వర్షం చేత నీటి చేత తడవబడదు, అగ్ని చేత కాల్చబడదు అని మనం తెలుసుకున్నాం. సో మనకి ఇక్కడ సింపుల్ గా అర్థమవుతుంది, ఆత్మ అనేది మాత్రమే శాశ్వతమైనది, శరీరము అశాశ్వతమైనది అని. మరి ఈ అశాశ్వతమైన శరీరంతో ఉన్న ఈ జీవుడు ఇంద్రియ భోగాల పట్ల ఎందుకు ఆసక్తిని ప్రదర్శించాలి అని ఎప్పుడైతే ఆ జ్ఞానాన్ని తెలుసుకుంటాడో అప్పుడు తను ఆత్మ జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది, తను అన్ని ఇంద్రియ భోగ విషయాల పట్ల తను క్రమక్రమంగా ఆసక్తిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తాడు. ముందుగా నేను అంటే శరీర భావన వదిలిపెట్టి నేను ఆత్మను అనే విషయాన్ని తెలుసుకుంటే, ఈ ఆత్మకి ఏది అయితే ఇస్తే అది శాశ్వతమైన ఆనందాన్ని పొందుతుందో అటువంటి ఆనందాన్ని ఇవ్వటమే ఈ ఆత్మకి నిజమైనటువంటి ప్రక్షాళన, నిజమైనటువంటి లక్ష్యము, నిజమైనటువంటి అస్తిత్వము అని తెలుసుకున్నప్పుడు ఏం చేస్తాము, మనము ఆ జ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేస్తాం. సో అదే భగవత్ సంబంధ జ్ఞానం. అటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి జీవుడు ఏమవుతాడు,
పూర్తిగా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందేటువంటి ఆ స్థితికి ఎదగగలుగుతాడు. కాబట్టి ఎటువంటి సంతోషం వచ్చినా, ఎటువంటి దుఃఖం వచ్చినా ఇది కేవలం శరీరానికే. మరి నేను దీనికోసం ఎందుకు కలత చెందాలి? సో ఇది మాత్రమే శాశ్వతమైన ఆత్మ కాబట్టి ఈ ఆత్మని నేను ఉద్ధరించుకునే ప్రయత్నం చేయాలి. ఇది ఉద్ధరింపబడాలంటే ఏం చేయాలి? మనం భగవత్ కృష్ణ జ్ఞానాన్ని పొందాలి. కృష్ణ లీలలు శ్రవణం చేయాలి. కృష్ణుని కీర్తించాలి. ఇలా చేయగా చేయగా మనలో ఉన్నటువంటి అనర్థాలన్నీ కూడా క్రమక్రమంగా తొలగిపోతూ మనకి తెలియకుండానే ఇతర అనవసరమైన విషయాల పట్ల ఆసక్తి తగ్గుతూ ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. ఇది మనం ప్రత్యేకించి చేయవలసిన అవసరం లేదు. ఎప్పుడైతే కృష్ణ సంబంధ జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉంటామో, చూడండి మనం జనరల్ గా మనం గమనిస్తే మంచి మంచి విషయాలు కనుక మనం ఒక వ్యక్తి ద్వారా వింటూ ఉన్నామనుకోండి, వింటుంటే అబ్బా ఇది ఎంత బాగుంది, ఇది కూడా నేను ఆచరిస్తే బాగుండు కదా అనిపిస్తుంది కదా. అలాగే మనం కూడా కృష్ణ లీలలని, కృష్ణ జ్ఞానాన్ని ఎప్పుడైతే భగవద్గీత భాగవతాన్ని శ్రవణం చేస్తూ ఉంటామో మనకు కూడా అనిపిస్తుంది, అసలు నేను కూడా ఎందుకు ప్రయత్నం చేయకూడదు, నేను కూడా ఒక్క అడుగు వేద్దాం, ఒక్క ఒక్క విషయాన్ని నేను ఫాలో అవుదాం అని ఎప్పుడైతే మనం స్టార్ట్ స్టెప్ అన్నమాట. అలా ఎప్పుడైతే మొదలుగా మనం మొదలు పెట్టే ప్రయత్నం చేస్తామో అది క్రమక్రమంగా ఏమవుతుంది, ఒక విషయం ఫాలో అవుతాం, తర్వాత స్లోగా ఏం చేస్తాం, ఇంకొక విషయాన్ని ఫాలో అవుతుంటాం. అలా ఒక్కొక్క విషయాన్ని మన జీవితంలోకి ఆహ్వానిస్తూ ఉంటాం. అలా ఎప్పుడైతే ప్రతి విషయాన్ని మనం నిజమైనటువంటి మన యొక్క అస్తిత్వాన్ని తెలుసుకొని ఈ విషయాలను మనం ఎప్పుడైతే ఆహ్వానిస్తూ ఉంటామో అప్పుడు ఏమవుతుంది, క్రమక్రమంగా మనం కృష్ణ ప్రేమని, కృష్ణ భక్తిని చేసి ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా చాంటింగ్ చేస్తూ ఏం చేస్తాము, మనకి భగవంతుడికి మధ్య ఉన్నటువంటి ఆ నిజమైనటువంటి సంబంధాన్ని తెలుసుకోగలుగుతాం అనమాట. ఇంకా మనకి కృష్ణ భగవాన్ ఇంకా ఏం చెప్పారంటే, ఇంకొక విషయం కూడా చెప్పారు. ఏంటంటే యోగస్థ కురునందన, ఓ కురునందన అర్జున, నీవు గనక నీ యోగంలో ఈ భక్తిత సేవలు గనక నీవు ఎప్పుడైతే స్థిరంగా ఉంటావో అప్పుడు ఏమవుతావు, నీవు జయం వచ్చినా అపజయం వచ్చినా కూడా నీవు నీ విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించు. ఆ విధంగా గనక నువ్వు నిర్వర్తిస్తే నువ్వు ఈ యోగంలో స్థిరంగా ఉండేవాడు అవుతా అని చెప్తారు. ఇంకా మనకేం చెప్తారు, 2.56 శ్లోకంలో ఇంకొకటి చెప్తారు. మనం ఏం చేస్తాడు, ఎవరైతే ముక్త స్థితిలోకి వెళ్ళినటువంటి వ్యక్తి, ఆ జీవుడు త్రివిధ తాపాల నుంచి పూర్తిగా విముక్తుడు కాగలుగుతాడు అనమాట. ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక అని 3 రకాల తాపాలు ఉన్నాయి. సో అతని జీవితంలో ఇటువంటి సమస్యలు వచ్చినా, ఈ 3 రకాల త్రివిధ తాపాలు వచ్చినా కూడా వాటన్నిటి కూడా తను చాలా ఒక గడ్డి పోచలా భావిస్తాడు. వాటి పట్ల ఏ మాత్రం కూడా తను ప్రభావితుడు కాడనమాట. సో ఆ విధంగా ఉండటం వల్ల అతను ఏమవుతాడు, మునిలా ప్రవర్తిస్తాడు. అంటే స్థిరమైన బుద్ధిని కలిగి ఉంటాడు. ఎప్పుడైతే అటువంటి స్థిరమైన బుద్ధిని కలిగి ఉంటాడో అతడు మనస్సు కూడా స్థిమితం అవుతుంది. ఎటువైపు కూడా మళ్ళీ ప్రయత్నం చేయదు. మనసు చంచలం కదా, అది కోతి లాంటిది. కానీ అటువంటి మనసు కూడా ఏమవుతుంది, పూర్తిగా స్థిరం కాగలుగుతుంది. ఎప్పుడైతే బుద్ధి స్థిరంగా ఉంటుందో మనసు అటు ఇటు పరిగెత్తే ప్రయత్నం చేస్తున్నా కూడా ఆ బుద్ధి ఏం చేస్తుంది, మనసుని తన యొక్క ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది అనమాట. సో చెప్పారు మనకి, దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయ క్రోధ స్థితధీర్మునిరుచ్యతే. ఎవరైతే మునిలా ఉంటారో, మునిలా అంటే సుఖ దుఃఖాలను సహించేటువంటి ఆ శక్తిని, సామర్థ్యాన్ని కలిగి ఉంటారో వాళ్ళు పూర్తిగా కూడా బ్రహ్మ జ్ఞానాన్ని, కృష్ణ సంబంధ జ్ఞానాన్ని పూర్తిగా పొందగలుగుతారని మనకి భగవద్గీతలో చాలా సంగతుల్లో, చాలా శ్లోకాల్లో మనకి ఇదే విషయాన్ని మనకి కృష్ణ భగవానుడు తెలియచేయడం జరిగింది. మళ్ళా మోహం గురించి కూడా అనేక శ్లోకాలు మనకి కృష్ణ భగవానుడు వివరించడం జరిగింది అనమాట. అయితే ఇదే విషయాన్ని గనక శ్రీమద్ భాగవతంలో గనక మనం చర్చించుకునే ప్రయత్నం చేస్తే ఇక్కడ ఏం చెప్తారంటే, విదురుడికి మైత్రుడు చెప్తారనమాట. మతకి బ్రహ్మదేవుడు ఎప్పుడైతే కృష్ణ భగవానుడిని స్థుతిస్తారో ఆ స్థితిలో ఇదే విషయాన్ని తెలియచేయడం జరుగుతుంది. తత్తేను కంపా సుసమీక్షమానో గుంజాయేవా సుకృతం విపాకం. విపాకం అంటే ఏంటంటే కర్మ ఫలాలన్నమాట. సో ఎవరైతే తమ యొక్క కర్మ ఫలాలను అనుభవిస్తూ ప్రతి క్షణము తమ కర్మలు చేస్తూ వాళ్ళు కృష్ణ భగవాని యొక్క కృపకై, ఆయన యొక్క కరుణకై ఎదురు చేస్తూ తమ యొక్క స్వధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు స్వామి యొక్క ముక్తిని పొందడానికి, ముక్తిని పొందడానికి వాళ్ళు అర్హులు అవుతారని ఇక్కడ మనకి బ్రహ్మదేవుడు ఏదైతే కృష్ణ భగవాన్ని స్థుతించారో దానిలో మనకి ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. కాబట్టి మనమందరం కూడా మన నిత్య జీవితంలో ఏవైతే కష్ట సుఖాలు వస్తుంటాయో వాటిని పూర్తిగా సహిస్తూ
ఓర్చుకుంటూ మనం కనుక మన కర్మలు చేస్తూ ఆ కర్మలు కూడా స్వామి యొక్క చరణాల పైన ఉంచేసి మన స్వామి యొక్క కరుణకు ఎదురు చూస్తూ ఆయన ప్రీత్యర్థంగా గనక మనం చేస్తూ ఉన్నట్లయితే మనము కూడా దయాభుక్ కాగలము. అంటే ముక్తికి మనము కూడా అర్హులము కాగలుగుతాం అనమాట. కాబట్టి మనమందరం కూడా ఏం చేయాలి? నిత్య జీవితంలో మనకి ఎన్నో సుఖ దుఃఖాలు, కష్ట సుఖాలు, లాభ నష్టాలు వస్తుంటాయి. కాబట్టి వేటికి కూడా మనము సమాన స్థితిలో తీసుకునేటువంటి ఆ భావాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా ఉంటామో మనం ఏమవుతాము? ఈ జనన మరణ చక్రం నుంచి కూడా పూర్తిగా విడుదల కాగలుగుతాము. మళ్ళీ స్వామి యొక్క కృపను కూడా పొందగలుగుతాం అనమాట. ఇంకొక విషయం ఏంటంటే మనకి శ్రీధర స్వామి గారు చెప్పారనమాట. వారి యొక్క భాగవతంలో చాలా అద్భుతమైనటువంటి భాగవతం ఇచ్చారు. శ్రీధర స్వామి. అయితే ప్రభుపాద గారికి చాలా ఇష్టం. అయితే వారి యొక్క భాగవతంలో ఏమని చెప్తారంటే ఇంకొక విషయాన్ని ఏమని చెప్తారు? ఎవరైతే తమ కర్మలన్నింటినీ చేస్తూ గడక నాకు గనక కృష్ణుడి గనక అర్పించినట్లయితే వాళ్ళు కూడా ఖచ్చితంగా ముక్తిని పొందగలుగుతారనే విషయానికి శ్రీధర ప్రభుజీ చెప్పడం జరిగింది. సో అటువంటి విషయాన్ని కనుక మన జీవితంలో కూడా మనం స్వీకరించే ప్రయత్నం చేస్తే మనం కూడా దయాకు కాగలుగుతాం. సో మనమందరం కూడా ప్రతిరోజు కూడా ఈ భగవద్గీత శ్రవణం చేస్తున్నాం. సో ఈ విధంగా శ్రవణం చేస్తూ చేస్తూ మనం మంచి మంచి విషయాలు తెలుసుకుంటున్నాం. ఎలా ఉండాలి మన జీవితంలో, మన యొక్క నిజమైన అస్తిత్వం ఏంటి, మన స్వామి యొక్క దాసులము. కాబట్టి మనము స్వామి యొక్క దాసులుగా ఉండి మన యొక్క ఈ నవవిధ భక్తి మార్గాలు చేస్తూ గనక స్వామితో గనక మనం ఆ బ్రహ్మయోగ స్థితితో స్థిరబుద్ధి కలిగి ఉన్నాము. ఇంకా బ్రహ్మ స్థితిలో రావాలంటే స్వామితో కనెక్ట్ అవ్వాలి. ఈ 6 లక్షణాలు గనక మనం కలిగి ఉండి స్వామికి ప్రతిరోజు కూడా నవవిధ భక్తి మార్గాల ద్వారా మనం గనక భక్తిని చేసినట్లయితే మనమందరం కూడా స్వామితో కనెక్ట్ అవ్వగలుగుతాము. స్వామి ప్రేమను పొందగలుగుతాము. మళ్ళీ స్వామి కృపను కూడా పొందగలుగుతాము. మళ్ళీ ఆ ముక్తిని మనము పొందడానికి అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి మనమందరం కూడా దయాభుక్కు కావాలి. మళ్ళీ మనం కూడా ఆ ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలంటే ఈ 6 లక్షణాలు కూడా మనం కలిగి ఉండాలి. దానికి ఏం చేయాలి? మనం ప్రతిరోజు కూడా శ్రవణం చేస్తున్నాం. ఆ విధంగా శ్రవణం చేసిన ప్రతి విషయాన్ని కూడా మన జీవితంలో మనము అమలు పరిచే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ఎప్పుడైతే మనము జ్ఞానాన్ని విజ్ఞానంగా మార్చుకుంటుంటామో మనం కూడా ఆటోమేటిక్ గా ఆత్మానుభవాన్ని పొందగలుగుతాం. అది వరకు మనం హరే కృష్ణ మహామంత్రాన్ని చాంటింగ్ చేసామంటే ఒక యాంత్రికంగా చేసేవాళ్ళం. ఇది చెయ్యాలి, అయిపోవాలి, 16 మాలలు చేయాలి కదా అని. కానీ ఎప్పుడైతే మనము స్వామి గురించి తెలుసుకుంటామో, అసలు నిజమైనటువంటి మనకి అస్తిత్వం ఏంటో తెలుసుకుంటామో మనకు అప్పుడు ఏమవుతుంది? ఈ శ్రవణం ద్వారా మనకి చాంటింగ్ పట్ల కూడా మనకి ఎంతో ఆసక్తి పెరుగుతుంది. సో ప్రతి క్షణం కూడా మనం చాంటింగ్ చేసినప్పుడు ఆ నామాన్ని మనం వినే ప్రయత్నం చేస్తాం. ఎప్పుడైతే ఆ విధంగా నామాన్ని వింటూ ఉంటామో మనకి ఆత్మానుభవం అనేది కలుగుతుంది. ఆత్మ సాక్షాత్కారం పొందగలుగుతాం అనమాట. సో డియర్ డివోటీస్, మనం ఈ విధంగా మనమందరం కూడా ఆత్మానుభూతిని, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతిరోజు ఈ విధంగా మనం శ్రవణం చేస్తూ మనం ఈ క్లాసెస్ ని ఎట్టి పరిస్థితులు విడవకుండా గనక మనం కూడా శ్రవణం విడవపెట్టకుండా ఉన్నట్లయితే మనం కూడా ఆత్మానుభవాన్ని పొందవచ్చు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాత, చాలా బాగా చెప్పారు మాతాజీ. నవవిధ భక్తి మార్గాల ద్వారా ఎలా ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాలని బాగా చెప్పారు. థ్యాంక్ యూ మాత. హరే కృష్ణ మాతాజీ, చాలా బాగా చెప్పారు. హరే ధన్యవాదాలు. కృష్ణ మాతాజీ, ప్రణామాలు. హరి బోల్. కృష్ణ మాతాజీ, చాలా బాగా చెప్పారు మాతాజీ. చాలా చక్కగా వివరించారు మాతాజీ, అన్ని కూడా శ్లోకాల ద్వారా. హరి బోల్ మాతాజీ, ప్రణామాలు. క్లాస్ చాలా బాగా చెప్పారు మీరు. మాతాజీ అంతా కూడా గురు మహారాజ్ మెచ్చి మాతాజీ, మనదేం లేదు. మన ఇక్కడ కేవలం కూర్చుంటాము. ఆయన మనతో నోటితో ఏది పలికిస్తే అది మాట్లాడతాం కానీ మనది ఏది లేదు. హరే కృష్ణ మాతాజీ, దండత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ, దండత్ ఏమైనా సందేహాలు ఉంటే అడగండి మాతాజీ. నాకు కనుక తెలిస్తే చెప్పే ప్రయత్నం చేస్తాను. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. నిత్యేన దాసాయ జీవేన స్వరూప నిత్యేన దాసాయ అని చెప్పారు కదా, మనం ఏ విధంగా దాసం చేయాలి మాతాజీ? మాతాజీ, మనకి దాసత్వం అంటే ఎప్పుడైతే మనము భగవత్ సంబంధితమైన జ్ఞానాన్ని ప్రతిరోజు శ్రవణం చేస్తూ ఉంటే మనకు తెలియకుండా గానీ స్వామి పట్ల మనకి ఎంతో ఆసక్తి, ప్రేమ కలుగుతుంటాయి. అలా ఎప్పుడైతే ఆసక్తి, ప్రేమ కలుగుతుందో మనం ఆయనకి దాసం అయిపోతూనే ఉంటాం. అది మనం ప్రాక్టికల్ గా మనమేం చేయవలసిన అవసరం లేదు. ప్రతిరోజు శ్రవణం చేయండి. ఆ నవవిధ భక్తి మార్గాలు ప్రతిరోజు కూడా మార్నింగ్ లేవండి, మంగళహారతి చేయండి, ఆ తర్వాత చాంటింగ్ చేసుకోండి.
శ్రవణం చేయండి, 7 గంటల క్లాస్ శ్రవణం చేయండి. అలా ఎప్పుడైతే మనం ప్రతిరోజు క్రమం తప్పకుండా గనక మనం చేసినట్లయితే మనకు తెలియకుండానే మనలో మార్పులు వస్తుంటాయి. అది ఎవరికి వాళ్ళు ప్రాక్టికల్ గా అనుభూతి పొందగలుగుతారు. అప్పుడు మనమే తెలుసుకుంటాం, నిజంగా నేను ప్రతి దానికోసం ఎందుకు పరుగులు పెడుతున్నాను, అసలు ప్రతి వ్యక్తికి పుట్టిన తర్వాత మరణం తప్పదు కదా, వీటి కోసం ఎందుకు నేను ఇలా ప్రాకులాడాలి. అసలు ఇప్పుడు చూడండి, కొన్ని కొన్ని 100 ఎకరాల పొలం ఉన్న వ్యక్తి కూడా ఒక క్షణంలో మరణిస్తాడు. తనకు తెలియదు, తన చేతిలో ఏది లేదు, మన చేతిలో ఏది లేదు అనే విషయం మనకు తెలుసు. మరి ఇంకా మనకి యజమాన్యత్వం ఎందుకు? మనం యజమానులం కానే కాదు మనం తెలుసుకుంటాం. ప్రాక్టికల్ గా నిజ జీవితంలో చూస్తూనే ఉన్నాం. ప్రతి వ్యక్తి కూడా మరణించక తప్పదు. ఆయన ఎంత మల్టీ మిలియనర్ అయినా కానీ తనకు కూడా మరణం ఉంటుంది. సో మనం యజమానులమా? ఈ సంపదకి యజమాని కృష్ణుడే. ఆయన చెప్తారు కూడా, పరమభోక్త ఆయనే మనకు తెలుసు. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వామాం శాంతి మృచ్చతి. ఈ సమస్త సృష్టికి అన్నిటికీ ఆయనే సర్వకారణ కారణుడు అని ఎప్పుడైతే తెలుస్తుందో మనం ఖచ్చితంగా దాసులమైన ఖచ్చితంగా మనం సరెండర్ అయిపోతాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఫస్ట్ గా మనం చేయవలసింది ఏంటి? ABCD చేయాలి. అసోసియేషన్ తీసుకోవాలి, భక్తుల సాంగత్యం తీసుకోవాలి, బుక్ రీడింగ్ చేయాలి, మళ్ళీ చక్కగా చాంటింగ్ చేయాలి. మళ్ళా డైట్, మనం తీసుకునే పదార్థాలు, ఆహారం కూడా సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. ఇలా చేస్తూ ఉంటే మనం వెనక దాసులుగా ప్రకటించుకుంటాం. దాంట్లో ప్రత్యేకించి మనము దానికి ఏమి చేయవలసిన అవసరమే లేదు. దానికదే మనకి ప్రాప్తిస్తుంది. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ హరి బోల్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండోత్ మాతాజీ. రికార్డింగ్ ఆఫ్ చేయలేదు మాతాజీ. చాలా బాగా చెప్పారు మాతాజీ, చాలా బాగా చెప్పారు మాతాజీ. మనము నవవిధ భక్తి మార్గాల ద్వారా భగవంతుణ్ణి చేరుకోవచ్చని, అదే విధంగా మనకి ఈ శరీరం ముఖ్యం కాదు, ఆత్మ ప్రధానమైనదని. అయితే మనము ఈ భక్తిలో ఉన్నాం కాబట్టి మనకి తెలుస్తూ ఉంది. బయట వాళ్ళకి మాత్రం